శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి తన బిడ్డలని ఆశీర్వదిస్తుంది. అమ్మ ఆశీర్వాదం, అనుగ్రహం తన బిడ్డలందరిపై ఉండాలని అమ్మని వేడుకుంటున్నాను. అమ్మ మీ పాదాలకి కోటి కోటి ప్రణామాలు తల్లి. అమ్మ జగన్మాత, ఆదిపరాశక్తి, జగజ్జనని, ఈశ్వరి మా మాతే మహాకాళి. అమ్మ మా శత్రువుల నుంచి మమ్మల్ని కాపాడి సదా మమ్మల్ని రక్షిస్తూ మాకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తున్నందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు తల్లి. అమ్మ సదా ఎల్లప్పుడూ నీ బిడ్డలందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలని అనుగ్రహించి ముందుకు నడిపిస్తున్నందుకు మీ పాదాలకి కోటి కోటి ప్రణామాలు తల్లి. అమ్మ జగన్మాత, ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ. మన దుర్గమ్మ ఈరోజు మన కోసం కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చింది. అమ్మ మన కోసం ముఖ్యమైన సందేశం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చింది. అది అమ్మ మాటల్లోనే మనం ఈరోజు తెలుసుకుందాం. మీ అవసరాలు ఏవీ తీరలేకపోతున్నాయి. మీకున్న అవసరాలన్నీ తీరాలంటే మీరు ఈ నవరాత్రులలో అమ్మని ఆరాధించండి. అలాగే మీ కులదైవాన్ని, ఇంటి దైవాన్ని కూడా మీరు తప్పకుండా ఆరాధించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇలా చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. మీ ప్రతి అవసరం తీరుతుంది. మీరు చాలా కష్టాలు పడ్డారు, చాలా ఓపిక పట్టారు. ఎంతమంది మిమ్మల్ని అవసరం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని వాడుకున్నారు, మిమ్మల్ని అవమానించినా భరించారు. కానీ ఇప్పుడు మీరు అవన్నీ చెయ్యాల్సిన అవసరం లేదు. మీరు మీ ఫుల్ ఎనర్జీలోకి వచ్చే సమయం వచ్చేసింది. మీరు మీలోని శక్తిని గుర్తించండి. దాన్ని బయటికి తీసుకువచ్చి తెచ్చుకోండి. ఖచ్చితంగా మీలోని ఫుల్ శక్తిని బయటికి తెచ్చుకోండి. మీరు ఎలా మారాలో అలా మారండి. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లీన్ చేసుకుంటూ ముందుకు నడవండి. అమ్మ మీతో పాటు ఉంది. మిమ్మల్ని అనుగ్రహిస్తూ, మీకు శక్తిని అనుగ్రహిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి నవరాత్రులు మొదలవుతున్నాయి. ఈ నవరాత్రులలో మీరు అమ్మని మనస్ఫూర్తిగా భక్తిపూర్వకంగా ఆరాధించండి. అమ్మ మీతోనే ఉండి ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. అలాగే కులదైవాన్ని, ఇంటి దైవాన్ని ఆరాధించడం మాత్రం మరవద్దు. తప్పకుండా వారిని సేవించుకోవాలి, ఆరాధించుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. వారి ఆశీర్వాదం, అనుగ్రహం మీపై పడుతుంది. అమ్మ మీకు సుఖ సంతోషాలను అనుగ్రహించబోతుంది. మీరు తప్పకుండా అమ్మ సేవ చేసుకోండి. అమ్మ పాదాలని వదలకండి. అప్పుడే మీరు అనుకున్నవన్నీ నెరవేరుతూ ఉంటాయి. మీరు ఏం చెయ్యాలనుకుంటే అది చేస్తూ మీ జీవితంలో మీరు సుఖ సంతోషాలని అనుభవిస్తూ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. అలాగే మీరు ఈ నవరాత్రులలో చిన్నపిల్లలకి భోజనం పెట్టండి. ఇది చాలా మంచిది. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పిల్లలకి భోజనం పెట్టవచ్చు. స్వీట్స్ కూడా ఇవ్వండి. పిల్లలు ఎంత ఆనందంగా మీ ఇంట్లో తిరుగుతూ ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, బ్లాకేజెస్, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా, బ్లాక్ మ్యాజిక్ అయినా అన్నీ తొలగుతూ వస్తూ ఉంటాయి. అంటే మీకు ఇవన్నీ చేయడం వల్ల అమ్మ చెప్పినట్లు మీరు చేస్తూ ఉన్నారనుకోండి, పూజ కానీ, ఆరాధించుకోవడం కానీ, సేవ కానీ, మీ మీ యొక్క
కులదైవాన్ని, ఇంటి దైవాన్ని తప్పకుండా మీరు మరవకుండా ఆరాధించుకుంటూ ఉంటే ఈ నవరాత్రులలో వాళ్ళ అనుగ్రహం మీకు లభిస్తుంది. దాంతోపాటు అమ్మ ఆశీర్వాదం, అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. ఇలా లభించి మీకు ఉన్న బ్లాకేజెస్ కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ ఇవన్నీ తొలగిపోతూ ఉంటాయన్నమాట. అలాగే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఉన్నా మీరు అనుకునేటివి కూడా జరగట్లేదు కదా ఇప్పటివరకు, అవన్నీ ఇప్పుడు జరుగుతూ వస్తాయి. మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది, ఏది చేయాలనుకుంటే అది చేస్తారు. ఆ విధంగా మీకు జీవితంలో అన్నీ జరుపుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఖచ్చితంగా మీరు ఇవన్నీ చెయ్యండి. నిన్నటి వీడియోలో కూడా అమ్మ ఇంకా చాలా విషయాలు మీకోసం చెప్పింది. అది కూడా చూసి తెలుసుకోండి. అమ్మ నిన్న కూడా ఒక వీడియోలో మీకోసం చాలా విషయాలు చెప్పిందండి. మీరు మర్చిపోకుండా వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి. దాంట్లో మీకు ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా ఉన్నాయి. అవి ఇవి నిన్నటివి ఈరోజుటివి అన్నీ కలిపి మీరు పాటిస్తూ చేశారనుకోండి, మీకు శుభం జరుగుతుంది. మీ జీవితంలో తిరుగు ఉండదిగా, అన్నీ మంచి జరుగుతూ వెళ్తూ ఉంటారు. అలాగే అమ్మ ఆశీర్వాదం, అనుగ్రహం, మీ కులదైవం అనుగ్రహం, ఇంటి దైవం అనుగ్రహం అన్నీ మీకు లభిస్తాయి. కాబట్టి తప్పకుండా నిన్నటి వీడియోని మీరు తప్పకుండా చూడండి. దాన్ని చూసి దాంట్లోవి ఈ రోజుటివి 2 కలిపి మీరు పాటించండి. ఇక అమ్మ చెప్పినవి మీరు తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే మీ చుట్టుపక్కల, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంది. అంతా పోవాలంటే ఒక చిన్న విషయం అండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ బిడ్డలకి ఈ వీడియోని షేర్ చేయండి. అమ్మకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కామెంట్లో జై దుర్గా అని రాయండి. మర్చిపోకండి. అమ్మ మీకోసం ఇంత చెబుతున్నందుకు అమ్మకు మీరు ఖచ్చితంగా కామెంట్లో ధన్యవాదాలు తెలుపుకోండి. మీరు ఖచ్చితంగా అమ్మ చెప్పినట్లు ఈ నవరాత్రులలో చేసుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఆ ఎనర్జీ అంతా క్లీన్ అయిపోతుంది. మీకు శత్రుబాధ, శత్రుపీడ చాలా ఎక్కువగా ఉంది. శత్రువులు ఎప్పుడూ మీరు సుఖంగా ఉంటే చూసి ఓర్వలేకపోతున్నారు. మీ పైన ఏదో ఒకటి బ్లాక్ మ్యాజిక్ని చేసి పంపిస్తున్నారు. వాటిలో నుండి మీరు బయటకి రావాలంటే అమ్మ చెప్పినట్లు మీరు ఈ నవరాత్రులలో చేసుకోండి. అమ్మని శ్రద్ధగా ఆరాధించి పూజించుకోండి. అమ్మ చెప్పిన ప్రతి ఒక్కటి చేసుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. మీ శత్రువులు ఏవైతే చేశారో అవి తిరిగి వాళ్ళ వైపే వెళ్ళిపోతాయి. శివయ్య, అమ్మ ఇద్దరూ వేచి చూస్తున్నారు. మీరు ఎప్పుడు మీలోని నెగిటివ్ ఎనర్జీని అంతా క్లీన్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళ యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం మీపై కురిపించాలని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. మీరు ఈ రోజు నుంచి, అంటే ఈరోజు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి, ఈ రోజు నుంచి తల్లిదండ్రులు చెప్పినవి అన్నీ మీరు పాటిస్తూ చేస్తూ ఉండండి. అప్పుడు మీలోని నెగిటివ్ ఎనర్జీ అంతా క్లీన్ అయిపోతుంది. మీకు ఏవేవి దక్కాలో అవన్నీ దక్కుతాయి. మీరు ఎలా ఉండాలో అలా ఉంటూ ఉంటారు. మీకు అంత మంచి జరుగుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.